టమాటా ఆమ్లెట్ అన్నమాట. స్నాక్ ఆమ్లెట్. ఓకే. కావాల్సిన పదార్థాలు చెప్పండి. టమాటో వెజ్ ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఉల్లిపాయ ముక్కలు. టమాటో ఆమ్లెట్ కి గుడ్డు లేకుండా తయారు చేసే టమాటో ఆమ్లెట్ అండి. అంటే వెజిటేరియన్స్ అందరూ బిందాస్గా తినొచ్చు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. ముందుగా ఏం చేయాలి చెప్పండి. ఈ టమాటాలు మిక్సీలో వేసుకోవాలండి. ఎన్ని అండి? 5 టమాటాలు తీసుకోవచ్చు. చిన్నవి అయితేనే బాగుంటాయి. అవును, చిన్నవి అయితే బాగుంటాయి. ఎర్రగా ఉండేవి తీసుకోవాలి. మిక్సీ పట్టాలా? డైరెక్ట్ మిక్సీ కట్ చేయాల్సిన పని లేదు. కట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నవి కాబట్టి. పెద్దవి అయితే కట్ చేస్తాం. అమ్మా, ఇది రెడీ అయినట్టేనమ్మా. ఇది బౌల్లో తీసుకోవాలి. గ్రైండర్ చాలా షార్ప్గా ఉందండి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి ఇవి కూడా మిక్సీలో పట్టాలా? గ్రైండ్ చేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా మనం ఎంత కారం అంత వేసుకోవాలి. ఎంత కొత్తిమీర పడుతుందో కొద్దిగా కొత్తిమీర, అంటే ఒక కట్టున్నర గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, అయింటుందండి. మరీ మెత్తగా పట్టదన్నారు కదా? మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చపచ్చగా బరగ్గా. సో బాగా మిక్స్ చేయాలండి. 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. 1 కప్పు శనగపిండి ఇలా వేయండి. ఇది 1/2 కప్పు బియ్యం పిండి మొత్తం వేసేనా? వేసేది. 1/2 కప్పు బియ్యం పిండి. సరిపడగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం సోడా కూడా వేసుకోవాలి. ఆమ్లెట్లా చేసుకోవాలి. పెనం పెట్టినా పెట్టండి. ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఈ పాయింట్ మనం ఇక్కడ ఆయిల్ పట్టింది కదా, అందుకని. సో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి, అంతేనా? అంతేనండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగాను. అట్లాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దోశ వేయాలి. నూనె వేయకుండానే? నూనె వేసిన అవసరం లేదు. నాన్ స్టిక్ లో కాబట్టి నూనె వేయకుండా చేస్తాం. అవసరం లేదు. మామూలు పెనం అయితే కాస్త నూనె. ఆమ్లెట్ వేశారు. దీని మీద ఉల్లిపాయలు, అట్లాగే కొత్తిమీర కూడా, కొద్దిగా ఆయిల్. దోశకు వేసినట్టు వేశారు ఆయిల్, అంతే. ఓహో, అదిరిపోయింది ఆమ్లెట్. ఆమ్లెట్ రెడీ అయింది. రెడీ అయిందా? దీంట్లో తీసుకుంటాం. ఓకే. సో మీరు ఇంకా 4-5 ఆమ్లెట్లు వేస్తుండండి. నేను దీన్ని రుచి అంటే మా వాళ్ళకి చెప్తుంటాను. చాలా బాగుంది, వెరీ వెరీ టేస్టీ. టమాటో వెజిటబుల్ ఆమ్లెట్ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను, చూసి లాగించేసి. టమాటో వెజ్ ఆమ్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఉల్లిపాయ ముక్కలు. టమాటా వెజ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం: ముందుగా టమాటాలను మిక్సీ వేసి ప్యూరీ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో టమాటా ప్యూరీ, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ఆమ్లెట్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా తయారైన ఆమ్లెట్ని టమాటా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టమాటా వెజ్ ఆమ్లెట్ తినడానికి రెడీ. చాప్స్ మసాలా టేస్టే వేరండి. చెన్నై చాప్స్ మసాలా ఇలా ఉంది, అదిరిపోయింది, సూపర్.